హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను ఫారం కోడి మాంసం వండుతున్నానండి. దీన్ని ఫామ్ చికెన్ అని కూడా అంటారండి. మనం ఎక్కువగా తినే బ్రాయిలర్ చికెన్ కన్నా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి దీనిలో. నేను 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అడుగంటకుండా ఉంటాయండి ఫ్రై అవుతున్నప్పుడు. ఇందులోనే 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటా తరుగు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్ని బట్టి కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చండి కావలసిన వాళ్ళు. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వచ్చేంతవరకు ఉడికించుకుంటే అయిపోతుందండి. ఇదేనండి ఎంతో టేస్టీ అయిన ఫారం కోడి చికెన్ రెడీ. ఫర్ వాచింగ్.